మూవీ అయితే దెబ్బ పడిందన్న దిల్ రాజు గారికి అయితే. నేను దిల్ రాజు గారు ప్రొడక్షన్ చేసినాడని నేనైతే వచ్చి చూసిన, కానీ ఇట్లా డిసప్పాయింట్ చేస్తాడని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. గీతా గోవిందాన్ని రిమేక్ చేసినారా పరశురామ్ గారు అని అనిపించింది. ఇంకా సాంగ్స్ కూడా అంత హెవీగా లేవు. ఒకటి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఒక ½ అవర్ లాస్ట్ ఇంటర్వెల్ ముందర ఉంటుంది, అప్పుడు బాగుంటుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా పర్లేదు అనిపించింది. దాంట్లో నాకు ఒక ప్రాజెక్ట్ అనేది అది బాగా అనిపించింది. సాంగ్స్ కూడా ఏంటి సాంగ్ ఎలా ఉందో దాన్నే సేమ్ గీతా గోవిందంలో ఎలా ఉన్నాయి దీంట్లో కూడా అలా దించిండు. ఫైట్ సీన్స్ కొన్ని చేసేటప్పుడు బాలయ్య బాబు గుర్తొచ్చింది నాకైతే. జై బాలయ్య అన్నాను. మళ్ళా లైగర్ తర్వాత ఇలాంటి ఇబ్బంది పడతాడని, ఇలాంటి క్యారెక్టర్ చేస్తారని నేను విజయ్ దేవరకొండ నుంచి అయితే చూడలేదు. మళ్ళీ దిల్ రాజు గారు ఎందుకు ఇలాంటి స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తలేను. బట్ సినిమా అయితే అంత ఏం లేదన్న, అదైతే కొద్దిగా అయితే డిసప్పాయింట్ చేసింది. ఓటీటీలో ఇంకేమన్నా ఉంటే ఓటీటీలో యూట్యూబ్లో చూసుకోవాల్సిందే. థియేటర్లో అంటే టైంపాస్ ఉంటే చూసుకోవచ్చు. ఇంకా విజయ్ దేవరకొండ పెద్ద అనకొండ పెట్టిండు. ఇది ఏంది ఖుషీనన్నా బాగుండేది, ఇదైతే బాగాలేదన్న, పెద్ద దెబ్బని అన్న. పోయి చూస్తే తెలుస్తుంది అన్న, మొత్తం బోర్ లాగ్ అనిపిస్తుంది అన్న. ఇంటర్వ్యూల ముందర ఒక ½ అవర్ బాగుంటుంది అన్న. నేను ఎందుకు నెగిటివ్ చెప్తానా చెప్పు, బేకమని అన్న. నాకేమన్నా నెగిటివ్ చెప్తే ఏమన్నా ఉంటుందా చెప్పు? సినిమా బాగుంటే బాగుందని, బాగాలేకుండా బాగాలే. సరేలే, నేను అబద్ధం చెప్తాను, నాలుగు తెలుస్తుంది కదా ఆటోమేటిక్గా. నేను నెగిటివ్ అన్న, బాగుంటే బాగుందంట అన్న, నేను ఎందుకు అంటానా. బట్ ఏంటంటే దిల్ రాజు గారు ప్రొడక్షన్ చేసిండని నేను కూడా వచ్చి చూసినాను, కానీ స్టోరీ ఏంటంటే గీతా గోవిందాన్ని రిమేక్ చేసినాడా అని అనిపించింది. ఏంటి సాంగ్ అవి కొద్దిగా నాకు అనిపించినాయి. దీనిలో ఒక ప్రాజెక్ట్ అనేది బాగుంది. అంటే ఇక్కడ ఇండియన్స్ అక్కడ ఉంటారు కదా, వాళ్ళ లాంటి వాళ్ళకి ఈ సంప్రదాయాలు అనేటివి బాగా, అదొక ప్రాజెక్ట్ బాగా అనిపించింది. కామెడీ కూడా అంత లేవు. ఫైట్ సీన్స్ ఏంటంటే ఓవర్గా వల్ల బాలయ్య బాబు గుర్తొస్తారు నాకైతే, అవి అయితే అనిపిస్తుంది. మూవీ అంటే కొద్దిగా దెబ్బనే అని అనిపిస్తుంది, కానీ దిల్ రాజు గారు కాబట్టి నడుస్తుంది. దిల్ రాజు గారు బాగాలేదన్న, డిసప్పాయింట్ అయింది బాగా. అసలు ఏందో సీరియల్ ఉన్నట్టుంది, అది మరో బ్రహ్మోత్సవం ఉన్నట్టుంది సినిమా. చాలా లాగ్ ఉంది. కేవలం ఒక్క విజయ్ దేవరకొండ కోసం చూడొచ్చు అన్న, అంతే. కాకపోతే అతను లైన్గా ఫ్లాప్లు అవుతున్నాయి. అంటే అతనేమో ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నాడు, బట్ స్టోరీస్ ఏమో సెలెక్ట్ చేయడం బాగాలేదు. అతను చెప్పింది నెక్స్ట్ సినిమాల్లో ఏదో ఒకటి కొడతాను అన్నాడు, కానీ ఇది కొడతాను లేదు. ఇది 200 కోట్లు కాదు, 20,000 వస్తుందేమో తెలియదు. మొత్తానికి బాగాలేదన్న మూవీ. అంచెలు కాదు, రాడ్డే పెట్టాలి ఏంటని అనాలి. అంటే మూవీ లైక్ రొట్టి పాటలు రీమిక్స్ ఏం లేదు, కానీ మూవీ అయితే బోరింగ్ మూవీ అన్న. స్టోరీ అయితే నాకు తెలిసి అది మనది అదే తొలి ప్రేమ ఉంది కదా వరుణ్ తేజ్ గారిది, సెకండ్ హాఫ్ అయితే యాజ్ ఇట్ ఈస్ అలా దిగిపోయినట్టు ఉంటుంది. ఏంటో ఇదైతే పరశురామ్ గారి మూవీ అయితే కదా, నేను ఆయన గురించి వచ్చాను. ఫ్యామిలీస్కి అసలు ఎక్కదన్న. ఈయన ఎవరో అన్నట్టు విజయ్ దేవరకొండ గారు కూడా లాస్ట్లో క్లైమాక్స్లో కిస్ ఉంటుంది అంటే ఆ సినిమా ఓకే అన్నట్టుంది. నాకైతే లైగర్ ఇక్కడే చూశాను, ఖుషి ఇక్కడే చూశాను. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్. నా స్ట్రీక్ అయితే బద్దలవ్వలేదు, అతని స్ట్రీక్ బద్దలవ్వలేదు, కానీ మృణాల్ ఠాగూర్ గారికి అయితే పడింది ఫ్లాప్ పడినట్టు. మృణాల్ గారిది లైక్ ఆబ్వియస్లీ తెలిసింది, సెంటిమెంటల్లో చాలా చింపి పడేస్తుందని. బట్ సీరియల్ మూవీ అన్న ఇదైతే. ఇంక ఇంట్లో కూర్చొని ఆ 3 సీరియల్ ఉంటాయి కదా, అవి చూసుకోవడం బెటర్. ఆ సినిమా అయితే చాలా పేలుగా ఉంది, అసలు ఏం లేదు. బీజిఎం గోపి సుందర్ గారు, ఇట్స్ గుడ్, బాగుంది, కానీ బట్ మూవీ అయితే పేల్. అసలు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏ ఉండదన్న సినిమా. ఇంకా కూర్చొని అలా చూసుకొని ఏదో చూసుకోవడానికి ఉంటుంది అంతే సినిమా అయితే. నిన్నటి వరకు రాత్రి లాస్ట్ ప్రెస్ మీట్ మీ మీడియా మిత్రులతోనే చేసుకోవడం, మీ ఫ్యామిలీస్తో. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతా అని వెయిట్ చేసిన కొన్ని గంటల్లోనే ఫ్యామిలీ స్టార్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వడం. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock యూఎస్ నుంచి లేచి చూస్తే చాలా మెసేజ్లు ఉన్నాయి. మెసేజ్లలో మ్యాక్సిమం ఫ్యామిలీ క్రౌడ్, ఫ్యామిలీ ఆడియన్స్, అప్రిషియేషన్, అవన్నీ మెసేజ్లు చూస్తూ 7:30కి ఇక్కడ హైదరాబాద్లో షో స్టార్ట్ అయ్యి, నేనేమో భ్రమరాంబిక కూకట్పల్లిలో వెళ్ళాను. సో వీళ్ళేమో సుదర్శన్ 35 మెయిన్ థియేటర్కి వెళ్ళారు. సో తర్వాత మీడియా మిత్రులకి ఇక్కడ సినిమాక్స్లో కూడా షో వేయడం జరిగింది. సో భ్రమరాంబ కూకట్పల్లి థియేటర్లో చూస్తున్నప్పుడు నేను నిన్నటి వరకు అనుకున్న దానికి ఎలా ఉంటుంది అని ఆడియన్స్ నేను అబ్జర్వ్ చేస్తుంటే మ్యాక్సిమం యూత్ ఉన్నారు. మోర్ దెన్ 90% ఈరోజు మార్నింగ్ షోస్లో యూత్ ఉన్నారు. యూత్లో ఫస్ట్ 20 minutes చాలా సైలెంట్గా చూశారు. మెల్లిగా హీరోయిన్ ఎంటర్ అయిన దగ్గర నుంచి మూమెంట్స్ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టి ఇంటర్వెల్ వరకు ఫుల్ ఎనర్జీతో దే ఆర్ ఎంజాయింగ్. పోతే యూఎస్కి వెళ్ళి నాకు ఈరోజు మార్నింగ్ వచ్చిన టాక్ అంతా ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది, కొంచెం సెకండ్ హాఫ్ స్లో ఉంది, మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు బాగుంది అని ఫ్యామిలీ ఆడియన్స్ చెప్పారు.
బట్ ఇక్కడ కూకట్పల్లిలో చూసినప్పుడు త్రూఅవుట్ సెకండ్ హాఫ్ కూడా ఆడిటోరియం యూత్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ బంచ్ ఆఫ్ సీన్స్ ఒక 30 minutes హీరో హీరోయిన్ మధ్యలో ఆ యూత్కు కనెక్ట్ అయ్యే సీన్స్ అవి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫైనలీ ఆ ఫ్యామిలీ క్రౌడ్ మేము ముందు నుంచి ఏదైతే అనుకుంటున్నామో, ఏ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఇది టార్గెట్గా సినిమా అనుకున్నామో, ఈరోజు ఆ ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుంచి వస్తున్న అప్రిషియేషన్ చాలా హ్యాపీ. ఇందాక మీరు చూశారు, వాళ్ళు ఈరోజు మార్నింగ్ సినిమా చూసి నాకు ఫోన్ చేసి, సార్ మీరు ఎక్కడున్నారు చెప్పండి, మేము వచ్చి ఫెలిసిటేషన్ చేయాలి, హోల్ ఫ్యామిలీ అందరం మేము ఎంజాయ్ చేసాం, ఎంత మంచి సినిమా మాకు ఈ సమ్మర్ హాలిడేస్లో ఇచ్చారు, రావాలంటే సార్ మీ మీడియా వాళ్ళ టైం కనుక్కున్న తర్వాతే వాళ్ళకి చెప్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి అంత హ్యాపీగా ఈరోజు మమ్మల్ని ఫెలిసిటేషన్ చేయడం ఫ్యామిలీ స్టార్ గురించి చాలా హ్యాపీ మూమెంట్ అది. సో సేమ్ టైం నేను ఎప్పుడూ ఆనెస్ట్గానే మాట్లాడతాను. ఇక్కడ ఎవరిది కాదు, రివ్యూస్ కానీ అదర్ థింగ్స్, రివ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకలాగుంది సినిమా, బట్ రివ్యూస్ మేము డెఫినెట్గా మిమ్మల్ని మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ని, మేమిచ్చే స్టేట్మెంట్స్ని మీరు ఎలా తీసుకుంటారో మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ని కూడా మేము యాక్సెప్ట్ చేయాలి, అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ జనరల్ ఆడియన్స్ ఏదైతే నాకు ఫోన్ కాల్స్ కానీ నాకు మెసేజెస్ కానీ రూపంలో వస్తున్నాయో, ఏదైతే మేము సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్కి ఇది రీచ్ అవ్వాలని టార్గెట్ చేశామో, అక్కడి నుంచి 90% ఫ్యామిలీ ఆడియన్స్ దే ఆర్ అప్రిషియేటింగ్. చాలా బాగుంది, ఎంజాయ్ చేసాము, వాళ్ళకి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, అలాగే ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ లాస్ట్ 30 minutes చాలా బాగుందని అప్రిషియేట్ చేస్తున్నారు. సో మీడియా మిత్రులు కూడా మీ సినిమాక్స్లో షో అయిన తర్వాత 4-5 ఎవరైతే నాతో కాంటాక్ట్లో ఉంటారో, నేను అవైలబుల్గా ఉంటానని ఫోన్లు చేస్తారో, వాళ్ళందరూ ఫోన్లు కూడా రావడం జరిగింది. మధు కానీ, రఘు కానీ, సత్యనారాయణ గారు కానీ, ఇలా వీళ్ళందరూ అక్కడి నుంచి థియేటర్ నుంచి ఫోన్ చేశారంటే ఏదో మోమాటం కోసం ఫోన్లు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫ్యామిలీతో చూసినప్పుడు ఏదైతే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కాంప్లిమెంట్ ఇచ్చారో ఈ సినిమాని, అందరూ ఒకటే స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఇది ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, ఫ్యామిలీతో చూసినప్పుడు మేము ఎంజాయ్ చేస్తున్నాము, ఇది ఫ్యామిలీ సినిమా అని. సో ముందు నుంచి ఫ్యామిలీ స్టార్ టైటిల్ పెట్టడానికి కూడా రీజన్ అదే. ఇందులో చెప్పాలనుకున్న ఆ ఫ్యామిలీ ఎమోషన్, మనమడికి నానమ్మకి ఉన్న మధ్యలో మూమెంట్స్, మనమళ్ళకి ఆ ఇంట్లో వదినలతో అన్నలతో ఉన్న మూమెంట్స్, పిల్లలతో ఉన్న మూమెంట్స్, కాన్ఫ్లిక్ట్ ఓన్లీ హీరోయిన్తో, హీరోకి ఎప్పుడు త్రౌట్ ఫిలిం హీరోయిన్తో కాన్ఫ్లిక్ట్, అది ఎలా తెలిసింది, ఎలా కన్క్లూజ్ అయింది అనేది కథ. సో థ్యాంక్ యూ ఫ్యామిలీ ఆడియన్స్, ఏదైతే నమ్మామో రేపటి నుంచి ఇంకా మీరు థియేటర్కి వచ్చి ఫ్యామిలీ క్రౌడ్తో, ఫ్యామిలీలతో పాటు మీరు సినిమా చూస్తే 100% ఇప్పటి వరకు మాకు వస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుంచి వస్తున్న ఫోన్ కాల్స్, మెసేజెస్ ఏవైతే ఉన్నాయో, మీరు కూడా అలాగే ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు ఈ సమ్మర్ హాలిడేస్లో. సో థియేటర్కి రండి, ఫ్యామిలీతో ఈ సినిమా చూడండి, మీకు నచ్చినట్టయితే 4 చెప్పండి. థ్యాంక్ యూ.